మన ఆస్తిని కాపాడుకోవడం కన్నా మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవడమే చాలా కష్టం. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. నా దగ్గర ఒకరికి సాయం చేసే ధనం లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసే గుణం మాత్రం లేదు. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునేవారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. అవసరం, అవకాశం, అవమానం జీవితంలో చాలా నేర్పిస్తాయి. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. నిజం నొప్పుని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు. కరువులో ఉన్నానని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితంలో కన్నీళ్లు చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. ఒకప్పుడు ఉన్న విలువ ఇప్పుడు లేదంటే మనతో వాళ్ళకి అవసరం లేదని అర్థం. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా స్వంతం అనే భావన ఉండకూడదు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. పువ్వుని అయితే అందాన్ని చూసి, లేకుంటే వాసన చూసి ఇష్టపడవచ్చు, కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడాలి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. నచ్చిన మనిషితో గడపాలంటే ఒక్క రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం సరిపోదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, జీవితంలో మనం కోరుకునేవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.